యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం అండి ఎంత గొప్ప గ్రంథమో ఎన్ని మార్లు చెప్పినప్పటికీ మరలా మరలా చెప్పాలనిపిస్తుంది అనమాట. శరీర సంబంధులు శరీర కార్యాల వైపే మనసు పెడతారు, ఆత్మ సంబంధులు ఆత్మానుసారంగా నడుస్తారు, ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు పెడతారు. మనము ఎంతగా ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు మన కొరకు రాయించిన విషయాలు తెలుసుకోవాలని ఎంత తపన ఆసక్తి గనక ఉంటే అన్ని విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడండి. మనకి ఎంత ఆసక్తి ఉంటే అన్ని విషయాలు మనం అన్ని నేర్చుకోగలుగుతాం అన్నమాట. మనం ఎక్కువగా మనకి అసలు సమయం దొరకదు కదా, సమయం మనం దీనికి కేటాయించుకోం కదా, అందుకని మనకి ఏమీ తెలియకుండానే జరిగిపోతూ ఉందన్నమాట. ఇప్పుడే కదా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాము. దానిలో నుంచి మళ్ళీ నేను ఈరోజు పోయిన ఆదివారము మనకి వార్తాపత్రికలో ఒక న్యూస్ వచ్చిందనమాట. దాని గురించి మళ్ళీ మీకు ఎప్పుడైనా ప్రశ్నార్థకంగా ఉంటుంది కదా, మనందరం కూడా ముందే చెప్పుకున్నాం కదా, ఇది దైవ విద్య నేర్చుకునే దేవాలయం అనమాట. ఒక స్కూల్ లాగా మనం ఈ పాఠాలను నేర్చుకుంటున్నాము. నేర్చుకున్న వాటిని మన దైనందిక జీవితంలో అనుసరించడానికి, అలాగే కొంతమందికి మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందుకున్నామో, ఈ జ్ఞానం వల్ల మనం ఎంత తృప్తి కలిగి ఉన్నామో, ఎంత నిబ్బరము ధైర్యం కలిగి ఉంటున్నామో దాన్ని అది లేని వారికి పంచేవారుగా మనందరం ఉండాలన్నమాట. పోయిన వారంలోనే ఒక న్యూస్ అనమాట. దీని గురించి ఇది ఏంటంటే, మనము అవుతామా ఏలియన్స్ అని, ఏలియన్స్ గురించి వార్త, దీని గురించి వార్త వచ్చిందనమాట. పోయిన ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు నేను చెప్పాలని, మనందరికీ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏలియన్స్ మనం అవుతామా అని, మనము అతిథులం అవుతామా అని ఒక మాట తీసుకున్నారనమాట. రాశారు కొంతమంది మాటలు, ప్రయోగాలు చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు ఇలాంటివన్నీ ప్రయోగాలు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించి వాళ్ళు పరిశోధన చేసి ప్రపంచానికి తెలియచేస్తూ ఉంటారనమాట ఒక్కొక్క విషయాన్ని. వాటిలో ఒక్కోసారి రాంగ్ అవ్వచ్చు, ఒక్కోసారి రైట్ అవ్వచ్చు. మనం ఇప్పుడే పరిశుద్ధ గ్రంథంలో విషయాలు చదువుకున్నాం కదా. ఈ పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు మాత్రము భూమి పుట్టిన దగ్గర నుంచి, మనల్ని మానవుల్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దేవుడు దేన్నైతే రాయించి ఉంచాడో, ఏ విషయాన్నైతే, అలాగే ఈ సృష్టిలో ఏ క్రమాన్నైతే పెట్టాడో వాటిని అన్నిటి కూడా ఆయన, ఆకాశము భూమి ఉన్నంత కాలము కూడా ఆయన మాటలు, ఆయన యొక్క విధానము ఏది కూడా మార్పులు చేర్పులు అనేది జరగవని మనము ఇప్పుడు ప్రసంగిలో కూడా చదువుకున్నాం కదా. వీరు ఏమి రాశారో ఇందులో నేను చదివాక అసలు నేను మనం పరిశుద్ధ గ్రంథం ఏమన్నా అందులో మనకి ఏనాడో దేవుడు స్పష్టంగా రాయించి మనకి ఎప్పుడు కూడా ప్రశ్న అనేది లేకుండా క్లారిటీగా మనకి దేవుడు రాయించి ఉంచిన మాటల్ని మనం ధ్యానం చేద్దాము. దానికి ముందుగా ఈ శాస్త్రవేత్తలు ఏమి రాశారో నేను చదువుతాను. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ సుదూర తీరాల నుంచి ఎలా ప్రయాణిస్తున్నారు? ఇది ఏళ్లుగా జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. ఇతర గ్రహాల నుంచి భూమికి వచ్చే వారి సంగతి సరే, మనం వేరే నక్షత్ర మండలాల్లోని గ్రహాలకు అతిథులు కాగలమా? అది సాధ్యమేనా అని అంటే ఓ 3 విషయాలను విశ్లేషిస్తేనంట సాధ్యాసాధ్యాలు తెలుస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలంటండి. అంటే దాని పక్కన ఇంకొక మాట రాశారు, అంతరిక్షం చాలా విశాలమైందంట, ఊహకి అందనిది. ఇప్పటి వరకు పాలపొంత అంటే గెలాక్సీలోని 4700 కంటే ఎక్కువ సౌర వ్యవస్థలో 6200 గ్రహాలను మనం గుర్తించగలిగాం. ఇందాక కొన్ని పేర్లు చెప్పమంటే ఎంతవరకు చెప్పామండి? చెప్పలేం. కానీ ఈ శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రహాల యొక్క సంఖ్య ఏంటంటే 6200 గుర్తించగలిగారంట. భూమికి సూర్యుని తర్వాత అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రము ప్రోక్సిమా సెంటారి అంట. సుమారు 40 ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందంట. అంటే
సూర్యుని దూరము కంటే 2,68,000 రెట్లు ఎక్కువ అన్నమాట. ఖగోళ శాస్త్రవేత్తల కొలమాన ప్రకారం ఇది 4.3 కాంతి సంవత్సరాల దూరం. మనం పోయినసారైనా కాంతి సంవత్సరాల గురించి తెలుసుకున్నాము. కాంతి సంవత్సరం అంటే ఇప్పుడు ఒక లెక్కతో మీకు తెలియజేస్తానమాట. అంటే కాంతి సంవత్సరం అంటే లైట్ ఇయర్ అని కూడా అంటారనమాట. లైట్ ఇయర్ అని కూడా అంటారు. అంటే లైట్ ఇయర్ కాకుండా లైట్ అనేది ఒక సెకండ్ కంట లైట్ ఇయర్ అని అంటాం, కాంతి సంవత్సరాలని అంటాము. కానీ లైట్ అనేది ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అంటండి. లైట్ వెలుగు అనేది ఒక సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. అప్పుడు దాన్ని సంవత్సరం, కాంతి సంవత్సరంలోకి లెక్క పెట్టండి. అర్థమవుతుందా మీకు? సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట వేగంతో. కాంతి సంవత్సరము అంటే దాని లెక్కన సెకండ్కే 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఈ లైటు ఇయర్కి ఎంత అవుతుందంటండి? 9,50,000 కిలోమీటర్లు అవుతుందంటండి కాంతి సంవత్సరం. 9 కోట్ల ఓకే, ఇక్కడ చూద్దాము. అయితే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో మనం కాంతి వేగంలో అతి స్వల్ప వేగాన్ని మాత్రమే సాధించామంట. అత్యంత వేగవంతమైన అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోట్ సెకండ్కి 191 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుందంట. ఇది కాంతి వేగంలో 0.064% ఆ వేగంతో ప్రోక్సిమా సెంటారిని చేరుకోవటానికి సుమారు 6,650 సంవత్సరాలు పడుతుందంట. కాబట్టి మానవ జీవిత కాలంలో నక్షత్ర మండలాల మధ్య ప్రయాణం చేయాలన్నా, వాటికి అతిథులు కావాలన్నా చాలా ఎక్కువ వేగం సాధించాల్సి ఉంటుందంట అండి. దాని గురించి ఇలా చెప్పారనమాట. అంటే అయితే దీన్ని ఎవరు పరిశోధన ఎక్కువ చేస్తున్నారంటే అమెరికాలో ఉన్న నాసా వారు పరిశోధన చేస్తున్నారంట. మనము సినిమాలు, కల్పిత కథలతో సినిమాలు తీసి ఉంటాయి కదా, ఏలియన్స్ వచ్చారు, మేము చూసాము, మేము గుర్తించే లోపల వెళ్ళిపోయారనే కొంతమంది కబుర్లు మనం విన్నాం అనమాట. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాను. ఏదో ఎవరో ఒక ఆకారంతో వస్తున్నారు, పైనుంచి దిగి కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారు అనే మాటలు మనం విన్నాం. దాంతో పాటు సినిమాలు కూడా తీసి ఉంచారనమాట. అంటే ఏలియన్స్ వస్తే గనక వాళ్ళతో మనం సహవాసం చెయ్యాలి అని నాసా వారు ఏం చేస్తున్నారంటే చాలా పరిశోధనలు చేస్తున్నారంట. కంపల్సరిగా వారితో మనం సత్సంబంధం కనుక పెట్టుకుంటే, వాళ్ళ టెక్నాలజీకి తోడు మనది కూడా కలిస్తే మనం గొప్ప జ్ఞానవంతులు, గొప్ప విశిష్టతలోకి వెళ్ళిపోతాం కాబట్టి అని వాటిని పరిశోధన చేయటానికి కొన్ని రికార్డులు చేసి, గోల్డెన్ రికార్డ్ అంటారు, కొన్నిటిని రికార్డులు చేసి అక్కడ అంతరిక్షంలోకి పంపించారంటండి. కొన్ని రకాల రికార్డులు అంటే కొంతమంది చిన్నపిల్లల ఏడుపు, అలాగే పెద్దవాళ్ళ నవ్వులు, అలాగే ట్రైను మోత, అలా కొన్ని కొన్ని మనకి మన భూమి మీద ఉన్న కొన్ని వాటిని అవన్నీ రికార్డ్ చేసి అంతరిక్షంలో పంపించారంట. పంపించి కూడా దాదాపు 50 సంవత్సరాలు అయిందంటండి. 50 సంవత్సరాలు అయింది ఇప్పుడు పంపించారు వాళ్ళు. ప్రస్తుతానికి ఏమీ అక్కడి నుంచి సమాచారము దొరకలేదు. ఒకవేళ ఇది కనుక వాళ్ళు వింటే మనకి మళ్ళీ తిరిగి మెసేజ్ పంపిస్తారు అని వాళ్ళ యొక్క ఆశ అన్నమాట. అక్కడ మనము వాళ్ళతో సంబంధం కుదుర్చుకోవచ్చు అని అలా చెప్పుకుంటూ వస్తున్నారనమాట మన వాళ్ళు. అయితే ఇప్పుడు మనం నివసిస్తున్న భూగ్రహం కాక ఇతర గ్రహాల్లో గనక ఎక్కడైనా జీవులు ఉన్నారా అని వాళ్ళు పరిశోధిస్తున్నారు కదా, మనమైతే ఏమనుకుంటామండి? ఉండుంటారా అంటారా అని బైబిల్ గ్రంథము ఎంత స్పష్టంగా తెలియచేసిందో ఈరోజు మనము పూర్తిగా విందామన్నమాట. మరి ఇతర గ్రహాల్లో వారి ఉన్న భూమి మీద ఉన్న మనుషుల్ని ఏమన్నా పట్టించుకోవడం మానేశారు. అర్థమవుతుందా? మరి
ఇతర గ్రహాల్లో ఏలియన్స్ గనక ఉంటే వాళ్ళ తెలివితేటలు కూడా మనం తీసుకొని మన టెక్నాలజీతో కలుపుకొని మరీ స్నేహ సంబంధాన్ని కొనసాగించుకుందామని మన శాస్త్రవేత్తలు వారి జీవితాలను పణంగా పెట్టి మన డబ్బులంతా ఖర్చు పెట్టి ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నారంట. ఎలాగైనా సరే 20 సంవత్సరాలకైనా సరే రాబోయే 20 సంవత్సరాలకైనా సరే మేము గుర్తించుతాము, మేము కనుగొంటాము అని అనుకుంటున్నారంట. అంటే ఇతర గ్రహాల మీదకి పంపించినప్పుడు అంటండి ఎంత దూరం వెళ్ళిద్దంటే ఓజే జ్వరాన్ని పనిచేయటానికంటే సోలారు అనే దాన్ని పనిచేస్తున్నారంట. ఎందుకంటే ఇది సోలార్ సిస్టమ్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి మన సూర్యుడి నుంచి వచ్చే శక్తి పని చేయదంట. అందుకే ఇది న్యూక్లియర్ పవర్ ఆధారంగా పనిచేసేలాగా తయారు చేసి పెట్టారంట. దాదాపు 5-6 సంవత్సరాల్లో ఈ ఓఏజర్ లో ఉండే పవర్ మనకి పూర్తిగా అంటే 50 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. అయితే ఈ లోపు ఆ పంపించిన దానికి సంబంధించిన అది వెళ్ళటానికి సంబంధించిన పవర్ అంట ఆగిపోయేనే ఉంటుందంట. ఎవరికి తెలియలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే తర్వాత దానితో మనకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. ఇప్పుడు ఓయేజర్ గంటకి 62,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఏకంగా మన సూర్య కుటుంబాన్ని దాటి దగ్గరగా ఉన్న మరొక నక్షత్రానికి చేరుకోవటానికి దాదాపు 40,000 సంవత్సరాలు పడుతుందంటండి. దాదాపు 40,000 సంవత్సరాలు పడుతుందంటండి. చూడండి దాన్ని ఇవన్నీ అండి మనము సేకరించితే ఇందాక అంటున్నారు కదా దేవుడు అంటే ఎలా ఉన్నాడు అని అనుకుంటున్నారు. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం అంతకుముందు. దేవుడు అంటే మనం అనుకున్న రీతిలో ఉన్నాడండి. ఈ అంతరిక్షలో దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించును అనే మాటతో నేనండి ఒక గొప్ప విశిష్టత కనపడిద్దండి. మనకు కనిపించే అది ఒక ఆకాశమా, ఆకాశాలు కనిపిస్తున్నాయండి, ఆకాశమే కదా. కానీ ఏమున్నాయంట, ఆకాశములు ఉన్నాయంటండి. ఏమంటున్నాడు ఇక్కడ ఇవన్నీ చూసుకొని అలా అయితే మన సోలార్ సిస్టమ్కి బయట ఉండే వేరే గ్రహం మీదకి పంపించాలంటే కనీసం 40,000 సంవత్సరాలు పడుతుందంటండి. ఇప్పుడు ఒకటి ఏదో ప్రయోగం చేసి పంపించి 50 సంవత్సరాలు అవుతుందన్నమాట. అంటే మన వాళ్ళకి టెక్నాలజీ వచ్చి ఒక సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచి మనం ఇక అంతరిక్షంలో రాకెట్లు పంపించడమేనా, కొన్ని వాటిని పంపించడం జరుగుతుంది. కానీ వీటిని గనక మనం పంపించడమే 40,000 సంవత్సరాలు పడితే మరి అక్కడ నుంచి మళ్ళీ మనకి మెసేజ్ రావాలంటే ఎన్ని వేల సంవత్సరాలు పట్టిద్దండి. ఒకవేళ ఏలియన్సే ఉన్నారనుకోండి, మరి వాళ్ళు పంపిస్తే మెసేజ్ మనకి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిద్దంటండి. చూడండి, అందుకని ఎన్ని రకాల ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు కదా. కానీ దేవుడు ఇది 1977లో పంపించారంటండి. అయితే కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా పట్టిద్దని తెలియచేశారనమాట. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మరి మానవుల్ని ఎక్కడ దేవుడు సృష్టించాడు, అసలు వేరే గ్రహాల్లో మనిషి మనుగడకి సాధ్యమా కాదా, శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కిద్దా లేదా అనేది ఈ రోజు మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. మీరు ఆది కాండము గనక తీసి ఉంచినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము ఇప్పటి నుంచి గ్రహించుతూ గమనించుతూ ఉండండి. మన చేతుల్లో ఉంచిన పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పదో అది అందరికీ కుదరదు, అందరికీ గొప్పది కాదు. ఎందుకంటే ఈ రోజు తీసుకొస్తారు, మన ఇంట్లో పెడతారు, ఎప్పుడు తీస్తారండి, మళ్ళీ ఏదో తప్పదు కదా, ప్రార్థనకి వెళ్ళకపోతే బాగోదు కదా. అంటే మనం నమ్మిన విధానం కూడా కరెక్ట్ కాదండి. దేవుడు అనే ఆయన్ని నమ్మటం అనుసరించడం అనేది కూడా మనం రాంగులోనే వెళుతున్నామని అనిపిస్తుంది అనమాట. దేవుడు మహాకాశములు పట్టదాలనంత దేవుణ్ణి ఈ అంతరిక్షాన్ని అంటే ఈ ప్రకృతి ఈ సృష్టిలో
నీరు 3 వంతులుండగా భూమి 1 వంతు చేసి ఆ 1 వంతులో మనల్ని పెట్టి, ఇక్కడ కేంద్రం ఎక్కడ, ఈ అంత ప్రభుత్వం చేసేది ఎక్కడ పెట్టాడండి? భూమి మీద పెట్టాడు. ఇందాక మనం యోగ గ్రంథంలో చదువుకున్నాం కదా, మనకి ఈ పైన అంతరిక్షంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనల్ని నడిపించాలంటే కేంద్ర స్థానం ఎక్కడ పెట్టాడండి? భూమి మీద పెట్టాడు. అంటే మీరేమన్నా 3 వంతులు ఇచ్చి, భూమి 1 వంతు ఇచ్చి, నక్షత్రాలు ఏమన్నా ఇంత కోటాను కోట్లు నక్షత్రాలు, అదిగాక నక్షత్రం పెద్దదా భూమి పెద్దదా అంటే మనందరికి తెలిసిందేగా, ఏది పెద్దదండి? భూమి పెద్దదా నక్షత్రాలు పెద్దయా కదా? మరి అంత పెద్ద నక్షత్రములు ఇంత చిన్న భూమి కోసము, ఈ చిన్న భూమిలో ఇంత చిన్నమైన అల్పులమైన మన కోసము ఎంత సిస్టమ్ చేశాడండి దేవుడు. అంటే ఇవన్నీ కూడా మానవుని యొక్క మనుగుడికి, భూమి మీద మానవుడు జీవించటానికి అవసరమైన విధానాన్ని ఇంత ఎక్కువలో ఇంత గొప్పగా సృష్టించినప్పుడు ఆ దేవుడు ఎంతై ఉంటాడండి? ఆ దేవుణ్ణి మనం ఎంత పట్టించుకోవాలండి? ఇక్కడ నుంచి చూద్దాం. మరి శాస్త్రవేత్తలు కోటాను కోట్ల డబ్బులు మనందరి కదా తీసుకెళ్ళి అక్కడ కేంద్రంలో పడేస్తే అవన్నీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ విదేశాల వాళ్ళైనా ఎవరైనా సరే మళ్ళా నాసా వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి కోట్లు ఇచ్చేసి ఖర్చు చేసి అక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటారు. మనకేమన్నా ఏ ఖర్చు లేకుండా దేవుడు మనకు అన్నిటిని కూడా మన చేతుల్లో పెట్టి, మీకు అన్ని విషయాలు మీకు క్షుణ్ణంగా రాసి ఉంచాను, దాన్ని చదవటం వలన మీకు గ్రహించగలుగుతారు, గ్రహించి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారు, ఈ భూమి మీద సంతోషంగా జీవించగలుగుతారని ఎన్నో విషయాలు రాయించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఒక్క మాటలో చెప్తూ దేనికి ప్రత్యేకత ఇచ్చాడంటే దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించును అంటే భూమికి ప్రాధాన్యత ఇచ్చాడనమాట. భూమికి ఇంకా ఏదైనా గ్రహం పేరు రాశాడు అక్కడ? ఇక్కడ నుంచి చూడండి. అంటే మొట్టమొదటి పుస్తకమైన ఆది కాండంలోనే 1వ అధ్యాయంలోనే ఆ సైంటిస్టులు అందరూ కూడా ఏమి ప్రయోగం చేయకుండానే విషయాలు చెప్పారనమాట. ఎంత ఆధిక్యత అండి మనకి! ఏ గ్రహాల ప్రస్తావన తేకుండగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పి భూమి గురించి దేవుడు ప్రత్యేకంగా రాయించుతూ, అలాగే భూమికి ఇవ్వబడిన స్థానాన్ని గురించి కూడా ఆలోచించగలిగితే మిగిలిన గ్రహాల కొరకు ఎక్కువగా దేవుడు రాయించలేదంట. మరి భూమిని గురించి దేవుడు ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టాడు అంటే, ఆయన భూమి మీద తన పిల్లలు కావాలనండి, తన పిల్లలకి ఏర్పాటు చేయాలి భూమిని అని అంత శ్రద్ధ పెట్టి దేవుడు ఏం చేశాడండి? భూమిని సృష్టించాడనమాట. మిగతా గ్రహాలకి శ్రద్ధ పెట్టని దేవుడు ఈ గ్రహాలన్నీ కూడా తన పిల్లలమైన మన కోసము అన్నిటిని, వెలుగుని చీకటిని అన్నిటిని కూడా ఇవ్వటానికి ఏర్పాటు చేసి మన మీద, తన పిల్లలు భూమి మీద నివాసం ఉండబోతున్నారు అని దేవుని యొక్క జగత్తు పునాది వేయబడక ముందే దేవుని యొక్క సంకల్పం అనమాట. మళ్ళీ ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటన కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టెను. ఇక్కడ గ్రహం వచ్చిందండి. ఈ మాటలన్నిటిని మీరు చక్కగా కోట్ చేసుకొని ఉంచుకోండి. ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి మాటలు అన్నప్పుడు గ్రహాంతరవాసులు ఉన్నారా అని ఆ సినిమాలు, మనుషులు, జ్ఞానం లేదండి బయట ప్రపంచంలో. బయట వాళ్ళు ఆలోచన శక్తి కూడా, ఆ జ్ఞానం కూడా పెరగట్లేదు. అసలు అక్కడ ఎందుకు ఉంటారు అని ఎవరన్నా ప్రశ్నించుకుంటున్నారా? వాళ్ళు ఏమంటారు? శాస్త్రజ్ఞులు అంటారు, పరిశోధన చేసేవాళ్ళు. ఇది చూడండి, అంటే 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. అలాగే 1వ అధ్యాయం 11వ వచనము, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. అంటే
దేవుడు భూమి మీద ఏర్పాట్లని స్టార్ట్ చేశాడనమాట. ఎవరి కోసం? మన కోసము అని ఏర్పాట్లు స్టార్ట్ చేసి చూడండి. మళ్ళా ఆదికాండము 1:10 కూడా ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి సముద్రములని పేరు పెట్టెను. మళ్ళా ఆదికాండము 1:14-15 చూద్దాం. పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలిగిచ్చుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికిను. ఆ ప్రకారమాయను. ఎక్కడండి ఎలుగులన్నీ? ఎక్కడికండి? ఎక్కడ వెలిగించడానికి చేశాడండి? పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలని అన్నిటినీ భూమి మీద మాత్రమే వెలిగించుటకు. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చిన జ్ఞానము, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విధానము ఇక్కడ చూద్దాం. మళ్ళా యోబు గ్రంథము 37:12. నేను ఆ పేపర్ చదివినప్పుడు మనం అందరం నేర్చుకోవాలి. భూమి మీద మాత్రమే మానవుడు ఉన్నాడు, ఇది ఖచ్చితము. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయోగం చేసినా ఈ మాట ఎప్పటికీ గతించిపోదు. ఈ మాటలో మార్పులు చేర్పులు అనేది అస్సలు ఉండవు అని. 37:12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. మనుషులకి నివాస యోగ్యంగా మానవులకి ఏది చేశాడండి? ఏ గ్రహాన్ని పెట్టాడండి? ఏ గ్రహాన్ని పెట్టాడు? భూగోళము. అలాగే కీర్తనల గ్రంథము 115వ కీర్తన 16వ వచనము. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఎవరికిచ్చాడంటండి? ఏలియన్స్కా? ఎవరికిచ్చాడు? భూమి నరులకిచ్చి ఉన్నాడంట. యెషయా గ్రంథము 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగచేసి దానిని సిద్ధపరచెను, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. మనుషులకి నివాస స్థలముగా దేన్ని సృష్టించాడు, సిద్ధపరిచాడు అంటండి? భూమిని మాత్రమే. ఇంకొక గ్రహంలోకి మనకైతే నీరు ఉంటుంది కదా, మంచిగా మనకి నీరు తాగుతాము. కానీ ఆ పైన వెళ్ళే కొలది నీరు ఆవిరైపోద్దంటండి, నీరు గడ్డగట్టిపోద్దంటండి. మనుషులు నివాసం చేయటానికి కానీ, మొక్కలు కానీ, పచ్చదనం ఎక్కడ ఉంటుందండి? మొక్కలు పచ్చదనం భూమి మీద ఉంటుందా, గ్రహాల్లో ఉంటుందండి? మనకి చంద్రుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళే వరకు కూడా చంద్రమండలంలో ఏముందో మనకు తెలుసా? మనం చంద్రుడిని దేవుడుగాను పూజలు చేస్తూ, నా చిన్నప్పుడైతే ఒక మామగారు కూర్చొని రాట్నం తిప్పుతూ ఉంటది అని నేను విన్నది. మరి చంద్రమండలానికి వెళ్ళి ఒక వ్యక్తి, శాస్త్రవేత్త ఏమన్నాడండి? అక్కడ ఏముంది? చౌడు నేల ఉంది. అక్కడ ఒక్క మొక్క కూడా మొలవటానికి అస్సలు లేదన్నమాట. ఆ చంద్రమండలానికి వెళ్ళి ఒక శాస్త్రవేత్త ఏమన్నాడో తెలుసండి? అక్కడికి వెళ్ళేసరికి ఆయన భక్తుడు అవటం వల్ల ఆ మాట వాడాడనమాట. చంద్రమండలం నుంచి వచ్చాక కొంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటే, అయ్యా సారు మీరు చంద్రమండలానికి వెళ్ళారు కదా, అక్కడ మీ అనుభూతి ఏంటి అన్నారు. చంద్రమండలానికి వెళ్ళాక నా అనుభూతి ఏమో కానీ అక్కడ నుంచి దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ మండలం నుంచి ఈ మండలానికి వచ్చి మన కోసం రిక్తుడైపోయి సిలువ త్యాగం చేశాడు చూడండి. అక్కడ మహాకాశములు వదిలి వచ్చిన ఆ యేసుక్రీస్తు వారు గుర్తొచ్చాడండి. చంద్రమండలానికి వెళ్ళినప్పుడు నాకు ఒక గ్రహానికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసినప్పుడు సృష్టికర్త గుర్తుకొచ్చి, సృష్టికర్త పంపించిన యేసుక్రీస్తు వారు గుర్తుకొచ్చారంట. ఆయన అక్కడ ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడండి? ఈ భూకక్షికి వచ్చాడనమాట. ఆ మండలాల నుంచి విడిచిపెట్టి భూమండలానికి వచ్చి ఎంత మనకి ఒక మార్గదర్శకుడిగా ఉన్నాడో తెలుసా అండి? మనం ఎంత విలువగా తీసుకుంటున్నామండి ఈ విషయాల్ని. మరి యెషయా గ్రంథము 30:23. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మనం అనుకుంటాం వాన వచ్చేస్తుంది,
ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనకే శుభ్రంగా మనం నిద్రపోతాం. రైతు ఏం చేస్తాడు? పొలంలో గింజలేసి వచ్చి ఏం చేస్తాడు? ఇంటికొచ్చి చక్కగా నిద్రపోయి ఒక్కోసారి ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. గింజలు వేసాక ఏం కావాలండి? చూడండి ఇక్కడ 30వ అధ్యాయం 23వ వచనం. నీవు భూమిలో విత్తుటకు ఎక్కడెత్తాలి? సూర్యగ్రహణంలోనా, చంద్రగ్రహణంలోన, గ్రహంలోనా? సౌర్యగ్రహం ఎక్కడెక్కడ ఏ గ్రహాల్లో ఎత్తాలి? నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఇచ్చును, అది విస్తారమైన సారరసములు కలదై ఉండును. మళ్ళీ యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. చూసారండి, ఏ రోజైనా ప్రభువా ఇలా రాసి ఉంచావు కదా, నీవు భూమి మీద వర్షం కురిపిస్తావని, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేస్తావని ఏ రోజన్నా అనుకున్నారా? చూడండి, ఎవరు కరుణిస్తే మనం ఇలా తింటామండి, ఇలా ఉండగలుగుతామండి. అందుకనే సొలొమోను గారు ఒక మాట అంటారు, ఆయన సెలవు లేనిదే మనము తిన్న ఆహారం కూడా అరిగించుకోలేమంట. మనం తిన్న ఆహారము అరిగించుకోవాలంటే దేవుని యొక్క సెలవు కావాలని. ఇంత రకంగా ఇంత సిస్టమ్ను మనం ఖగోళానికి గనక వెళ్ళి ఆ కాంతి సంవత్సరాలు, ఆ వేగాలు, ఆ గ్రహాలు, ఆ లెక్కలు అవన్నీ గనక మనం పరిశోధించుతూ ఉంటే బుర్ర బద్దలైపోద్దండి, బుర్ర పనిచేయదండి. మనకి ఇవేమి తెలియకుండగా చక్కగా ఈ భూమి మనం మొన్నే చెప్పుకున్నాం, ఎన్నో వేల కిలోమీటర్లు తిరుగుతున్నా తన బిడ్డలు ఎక్కడ కదలకూడదు, పడిపోకూడదు అని ఎంత భద్రంగా మనల్ని సిద్ధం చేశాడండి భూమిని మన కోసము. ఏ రోజన్నా కృతజ్ఞతా భావం ఉందా? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి? కుటుంబాలకు ఎక్కువ ఇస్తున్నామా, దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈ రోజు నేను లేచి ఇలా నిలబడి ఇట్లా దేవుని సన్నిధానంలో ఉన్నాను అంటే ఆయన నన్ను బ్రతికించందే నేను రాను కదా. నేను ముందుగా ఆయన విషయాన్నే నేను ఎక్కువ చూడాలి, ఆయన మాటలే ఎక్కువ వినాలి, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే పౌలు గారు ఏమంటున్నారు, ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ ఎలా ఉంటున్నారో తెలుసండి, దేనికోసం వస్తున్నారో తెలుసండి, దేవుని గొప్పతనం తెలుసుకోవటానికి. ఈ యొక్క అంతరిక్షంలో ఇన్ని కుటుంబాలు పెట్టి మనల్ని ప్రత్యేకమైన ఒక కుటుంబంగా చేశాడంటే దేవుడు మనల్ని ఎంత పట్టించుకున్నాడో అని అనుకోవడానికి రారండి. అందుకని పౌలు గారు అన్నారు, మీరు ఈ జీవిత కాలం మట్టుకే గనక యేసుక్రీస్తు వారిని గనక వెంబడిస్తూ ఉంటే, మనుషులందరికంటే ఎవరైతే వెంబడిస్తున్నారో వారు దౌర్భాగ్యులు అంటున్నాడు. ఎంత పదాన్ని వాడుతున్నాడో చూడండి. నిజంగా మనం ఈ జీవిత కాలం మట్టుకే దేవుని గురించి తెలుసుకుంటున్నామా? ఇంకా అనేక ఆకాశ మహాకాశములు వదిలిపెట్టి వచ్చి మన కొరకు త్యాగమై మనకు అడగక ముందే ఈ సకల సౌకర్యాలను ఏర్పాటు చేసి, మనం అడిగితే భూమి ఇచ్చాడండి, మనం అడిగితే నీరు ఇచ్చాడా, మనం అడిగితే ఈ ఫలవృక్షములు ఇచ్చాడండి. మనల్ని ఆయనలో ఆలోచన చేసుకొని మనం రావాలని కోరుకొని ఇదంతటిని కూడా మనకన్నా ముందు సిద్ధం చేసిన దేవుణ్ణి ఎంత పట్టించుకుంటున్నామండి. ఇంత జ్ఞానయుక్తమైన విషయాలు మన కొరకు రాయించి ఎంతో మంది జ్ఞానవంతులై ఉండి ఎన్నో కోట్లు హెచ్చించుతూ ఎన్నో రాత్రులు వారి కుటుంబాలను కూడా వదిలేసి పరిశోధనలు చేస్తున్నావు. వారికన్నా కూడా మనల్ని గొప్పవారిగా చూసి గొప్పవారిగా ఉండాలని మన గురించి అన్ని కూడా విషయాలు రాయించి ఉంచితే ఎంతమంది ధ్యానం చేస్తున్నారండి వీటిని? ఒక అధ్యాయం, ఒక మాట ఎక్కడుందనంటే ఎప్పుడు దాకా ఎదుగుతారండి మీరు? ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన అంటే ఆసక్తితో రావటానికి పరుగులెత్తుతున్నామా మన పాదాలు? దేవుడు చూస్తూ ఉండట్లేదండి, చూస్తున్నాడా? చూడండి ఇక్కడ యోబు గ్రంథము చదువుకున్నాం కదా, కీర్తనలో 147వ కీర్తన. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. వర్షం రావాలంటే దేనికోసం సిద్ధం చేస్తున్నాడండి?
వర్షం వెనక రహస్యం ఏంటో తెలుసా మీకు? ఒకరోజు ఆ పాఠం నేర్చుకుందాం. వర్షం రావాలంటే ఎంత సిద్ధం చేస్తే దేవుడు వర్షం వస్తుందో తెలుసా అండి? మొన్న మధ్య ఎవరో అంటున్నారు, అమ్మో వర్షం రావాలండి, ఉక్కపోతతో చనిపోతున్నాం, అసలు చచ్చిపోతున్నాం, ఎప్పుడొచ్చిద్దో అంటున్నామే. కానీ ప్రభువా, నీ ప్రాసెస్ ఎంత గొప్పదయ్యా, నువ్వు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచావు కదయ్యా, ఈ వర్షం గురించి ఎంతగా రాయించి ఉంచావయ్యా, నువ్వు పంపిస్తేనే వచ్చిద్దయ్యా, నీ కరుణ నీ కటాక్షం మాపై చూపించయ్యా అని ఎంతమంది అంటామండి. ఏమంటున్నాడు? ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు ఏ గ్రహం కొరకు సిద్ధం చేయలేదండి. ఆయన ప్రేమ కనపడుతుందండి. ఆయన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. మనకి ఇంకేం కావాలండి? 7 వారాల నగలు ఇచ్చిన, 7 అంతస్తులు భవనం ఇచ్చిన, మనం ప్రాణాలతో ఉంటేనే కదా అనుభవించేది. మనం పిసినారితనంతో రూపాయి పెట్టి పెట్టి వెళతాం. ఎవరు అనుభవించుతాడంట? ఒక అన్యుడు వచ్చి దాన్ని అనుభవించుతాడంట. ఇలాగే మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. దేని గురించి తెలుసుకుంటున్నాం మనం? చూడండి, మన కోసమే సిద్ధపరుస్తున్నాడు కదా. ఏ గ్రహంలో ఉన్న ఏలియన్స్ కోసం కాదు కదా. భూమి మీద మాత్రమే మానవ సంచారం ఉండాలి. భూమి మీద మాత్రమే నా బిడ్డల కోసం భూమిని సిద్ధం చేశాను. భూమి మీద సకల సౌకర్యాలను నేను అనుగ్రహించాను. ఏ గ్రహంలో కూడా ఇలాంటి సౌకర్యాలే లేవు. ఆ గ్రహాలన్నీ కూడా నా బిడ్డలకి వెలుగిచ్చుటకి, నా బిడ్డలకి దిన సంవత్సరాలు, మాసాలు, దినాలు, సంవత్సర కాలాలు అవన్నీ తెలియటానికని దేవుడు సిద్ధం చేసింది అనమాట. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఇది ఏలియన్స్ ఏ గ్రహంలో ఉన్నారు అని వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలివితేటలతో ఉన్నారు, మన తెలివి కన్నా వాళ్ళ తెలివిలు ఎక్కువ, వాళ్ళు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు అని మనం కనుక్కుందాము అని ఇలా పంపించిన దాన్ని బట్టి మనం ఈ యొక్క మెసేజ్ నేర్చుకుంటున్నాం అనమాట. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి దేని మీద పోస్తాయి అంటండి? ఎందుకంటే ఇంత క్లారిటీగా రాసి ఉంచాడండి. సముద్రాల మీద పోయొచ్చుగా, నదుల మీద పోయొచ్చుగా, ఎక్కడ పోతున్నాడంట? ఎందుకు? నువ్వు భూమిలో విత్తే గింజకి నీరు కావాలి కాబట్టి ఎక్కడ పోస్తున్నాడంట? ఈ వర్షం వెనకాల విధానాన్ని, ప్రాసెస్ని ఎంత క్లియర్గా రాశాడో తెలుసా అండి? దేవుడు రాయించాడు. దేని మీద పోస్తాడంట? మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద పోయునంట. వర్షానికి ఆజ్ఞ ఇవ్వగానే ఎక్కడ పోస్తుంది వర్షం వచ్చి? ఇందాక అన్నాడు, వర్షానికి తండ్రి ఎవరు? ఎవరు తండ్రి? ఒక్క రోజన్నా ఆలోచించామా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఒకని నుండి, పలానా కులం అన్నారా? జాతులు ఉంటాయి రకరకాల. మనం కొన్ని ఏరియాలో కొన్ని జాతులు వారుగా ఉంటారనమాట. మన భాషతోనే చెప్తున్నారు. ఏమని? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడంట. ఒకవేళ దేవుడెవరోనని తడవులాడి కనుక్కుంటారేమోనని ఇన్ని రకాల ప్రాసెస్లు పెట్టారంటండి. ఇందాక అవి క్రాంతి సంవత్సరం అంటే ఆ లెక్కలు వేసుకున్నప్పుడు అసలు ఖగోళం గురించి వెళితే కనుకండి, ఆ లెక్కలు, ఆ విధానం గనక ఆలోచిస్తూ ఉంటే అసలు మనకు అర్థం అవదండి. తెలుసా? మనకు అర్థం అవదు. నిర్ణయ కాలములు పెట్టాడండి. ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క సిస్టము ఎంతవరకు ఉంటుందండి, ఎంతవరకు ఉందని మనం అనుకుంటున్నాము. మళ్ళా ఆది కాండంలోకి వచ్చేయండి. 1వ అధ్యాయము, అది 28వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది
విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. దేని నిండమన్నాడు? గ్రహాల్లోకి వెళ్ళి కూర్చోమన్నాడా? భూమిని నిండించమన్నాడు. ఆశీర్వాదం పిల్లలతో నిండించమన్నాడు. దానిని మనకు లోబడేటట్లుగా చేశాడే కానీ లోబడనట్లుగా చేయలేదండి. అందుకే అలా చేసి కీర్తనలు 90వ కీర్తన 1వ వచనం, దేవుడు మనిషిని చేసింది భూమి మీద ఉండటానికి మాత్రమే. తర్వాత భూమి మీద నుంచి ఎక్కడికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడో చూద్దాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మంటితో చేసిన మనిషిని దేవుడు భూమి మీద ఉంచి మళ్ళా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనకి ఆహ్వాన పత్రికని పంపించాడనమాట. ఆహ్వాన పత్రికలో ఉన్న విధానం ఏంటి? నరులారా తిరిగి తిరిగి రండి. అందరికి అందిందా ఆహ్వాన పత్రిక? సిద్ధంగా ఉన్నారా పత్రిక తీసుకొని తిరిగి వెళ్ళటానికి? ప్రభువా, తరతరములు మాకు నివాస స్థలము నీవే. ఇంకా భూమిని పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు కూడా నీవే మాకు దేవుడివి. మరి నరులారా తిరిగి రన్నప్పుడు మరి మనము ఆహ్వాన పత్రిక ఏలియన్స్కి పంపించాడా, మనకు పంపించాడా? ఏలియన్స్కి మరి పరలోకాన్ని సిద్ధం చేశాడా, మనకు సిద్ధం చేశాడా? మన కోసమే చేశాడండి. ఈ గ్రహాలు అనేది దేవుడు మనకి భూమి మీద ప్రభుత్వం చేయాలని, మనల్ని నడిపించాలని, ఈ భూమి మీద ఉన్న మనల్ని నడిపించాలని, మనకి వాతావరణాన్ని సిద్ధం చేయాలని దేవుడు పంపించిన విధానం అనమాట అండి ఈ భూమి మీద. మిగతా అన్నిటిని కూడా పెట్టిన విధానం. అందుకని మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 1వ అధ్యాయము. ఇదంతా ఎప్పుడు ప్రణాళికో ఇక్కడ చూద్దాం. 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంటండి. మీకు ఇచ్చిన ఆయుష్కాలం, మనకిచ్చిన ఆయుష్కాలం మన కోసం జీవించడానికి ఇవ్వలేదంటండి. ఈ భూమినైనా ఈ అంతరిక్షాన్నైనా ఈ సకల సౌకర్యాలనైనా మన కొరకు ఏర్పాటు చేసి మనల్ని ఈ భూలోకానికి పంపించాడంటే ఎన్నో కణాలు నేలరాలిపోగా మనకు మాత్రమే అవకాశం ఇచ్చి భూలోకంలో నివాసం చేసే అవకాశం ఇచ్చారు అంటే మనం ఎలా ఉండాలని అంటండి? ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషములుగాను ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకొని ఇంత తతంగాన్ని మన కోసం సిద్ధం చేశాడంటండి. అంతేకాని మనము ఈ భూలోకానికి వచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులను పట్టించుకోవటం మానేసి భూమి లోకానికి పంపించిన దేవుణ్ణి ఎతకటం మానేసి అంతరిక్షంలోనూ వేరే గ్రహాల్లో ఏదో జీవరాశి ఉంది కాబట్టి ఏదో ఉంది, ఏలియన్స్ ఉన్నాయి, వాటిని మనము స్నేహ సంబంధము చేసుకోవాలి, మనం వెళ్ళాలి, అవి రావాలి అనే ఆలోచనతో ఉండటం అనేది ఎంత అవివేకంగా ఉందో ఆలోచించండి ఒకసారి. ఆయన భూలోకాన్ని మాత్రమే తన బిడ్డల కోసము, అందుకని శ్రేష్టమైన వారుగా మనల్ని మాత్రమే చేసి అనుభవించాలని, ఆయన మాట వినాలని ఆయన మన కోసము ముందుగానే నిర్ణయించి జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని నిర్ణయించి ఏర్పాటు చేసుకొని పంపించిన వారమండి మనం.
ఆ పనిలోనే మనం ఉండాలి. మన పనిలో గనక ఉంటే, నరులారా తిరిగి రండి అన్నాడే, తిరిగి వెళ్ళం. ఎక్కడికి వెళ్తాము? రాంగ్ రూట్లోకి వెళ్తాము. ప్రభువా, తరతరములు మాకు నివాస స్థలము నీవే. ఆయన నివాస స్థలముకి వెళ్ళాలంటే, మరలా తిరిగి వెళ్ళాలంటే, ఆయన ఆహ్వాన పత్రికను మనం పట్టుకొని దాని ప్రకారం కనుక జీవిస్తే మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళతామన్నమాట. శాస్త్రజ్ఞుల కన్నా, శాస్త్రవేత్తల కన్నా దేవుడు మనకి మరింత జ్ఞానాన్ని ఇచ్చి, మనకు మరుగు చేయబడిన ఏ విషయాన్ని మరుగు చేసి ఏమి ఉంచలేదన్నమాట. అన్నీ మన కళ్ళకి తేట తెల్లగా మనం చదువుకొని గ్రహించాలని పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల చేత రాయించి ఉంచిన మాటలు అన్నమాట. వీటిలో మనం ఏ ఆశ కలిగి దీన్ని తీసి చదువుతామో మనల్ని అలాంటి ఆశతోనే తృప్తిపరుస్తాడనమాట. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. దేవుడు మీకు మంచి జ్ఞాన వివేకములు అనుగ్రహించునుగాక.